అమ్మ తరువాత అమ్మగా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి తమిళనాడులో చక్రం తిప్పాలనుకున్న శశికళకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో స్పెషల్ కోర్టు తీర్పును సమర్థిస్తూ శశికళను దోషిగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. వెంటనే సరెండర్ కావాలని ఆదేశించింది. దీంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళనాడును ఏలాలనుకున్న శశికళ కలలుగానే మిగిలిపోయాయి. 6 ఏళ్ల పాటు ఎన్నికలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో శశికళను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న ఆమె వర్గానికి తీవ్ర ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. అంతకుముందు కూడా శశికళ జయలలిత పోటీ చేసి ఆర్కే నగర్ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. కానీ అక్కడి ప్రజలు శశికళను వ్యతిరేకించారు. అమ్మ మరణించిన తరువాత పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా అన్నాడీఎంకే పగ్గాలు చేతబట్టిన శశికళ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి తమిళనాడు రాష్ట్రాన్ని ఏలాలని నిర్ణయించింది. అయితే నేటి సుప్రీం తీర్పుతో ఆమె ఆశలన్నీ కలలుగానే మిగిలిపోయాయి.